హాయ్ అండి, చేపల చారు చేస్తున్నా. ఇవ్వండి, ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసానండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు. ఇదిగండి ఉల్లిపాయలు కొంచెం వేగేవి. ఇప్పుడు అల్లము వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. ఇదండి ఒక్క టమాటా వేసాను. ఇదంతా బాగా ఆగాలండి. ఇదిగండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. ఇప్పుడు పసుపు వేయాలి. సరిపడి కారం వేసుకోవాలండి. కారం వేగిందండి. ఇప్పుడు చేప ముక్క వేయాలి. ఇదండి చేప ముక్కలు వేస్తాం కదండి. ఇప్పుడు చింతపండు పులుపు వేయాలి. ఇదిగండి చింతపండు పులుసు వేస్తాను. సరిపడి ఉప్పు. మరి ఎక్కువసేపు కలపకూడదండి, ఒక్కసారి కలుపుతున్నా. గ్రేవీ అంతా దగ్గర పడేలాగా మరిగించాలి. చేపలు పండుగొప్ప చేపలండి, చాలా బాగుంటాయి టేస్ట్. వీటిలో ముళ్ళు కూడా ఉండవండి. ఇదిగండి ధనియాలు, జీలకర్ర, మెంతులు వేపేసి పొడి చేశాను. చేపల చారులో ఇవి ఒక స్పూన్ వేయాలి. మరిగినప్పుడు వేయాలండి. ఇదిగండి చేపల చారు ఇట్లా ఆయిల్ పైకి తేలుతుంది చూడండి. ఇట్లయితే ఉడుకున్నట్టండి. ఇదిగండి చేపల చారు ఉడికిపోయింది. ఇలా దగ్గరగా అయిపోతే ఉడుకున్నట్టండి. ఇప్పుడు కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇదిగండి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. ఇదిగండి చేపల చారు రెడీ అయిపోయింది. మీకు కానీ ఇట్లా నచ్చితే ఇట్లా వండండి, చాలా బాగుంటుంది టేస్ట్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. లైట్ ఫ్యాన్. సూపర్ సూపర్ సూపర్, చాలా బాగుంది. అదిరిపోయింది చేపల కూర. సూపర్ అండి. చేపల కూర, చేపల ఫ్రై, ఏదైనా. థ్యాంక్ యూ అండి, బాయ్.